విశాఖపట్నం అరకులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద హై డ్రామా నెలకొంది. విద్యార్థుల చేత అన్యాయంగా ప్రిన్సిపల్ సిహెచ్ రామకృష్ణ డబ్బులు వసూలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రిన్సిపల్ ను ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా ఫిట్స్ వచ్చినట్లు నటించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కే ధనలక్ష్మి. నేను ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్లో ఈ సంవత్సరమే రిలవైడ్ స్టూడెంట్ని. ఈ సమస్య పైన మాకు అలాట్మెంట్ లిస్ట్లో 0 వచ్చిన దాని మీద డబ్బులు తీసుకోవడం, అంతేకాకుండా టీసీ మీద ఫ్రీగా ఇవ్వాల్సిన టీసీ కూడా 500 వసూలు చేయడం, అలాగే ప్రొవిజన్ కోసం 200 వసూలు చేయడం, దానిపైన సమాచారం మాకు తెలుసుకొని ఇక్కడ వచ్చి అడిగాము. ఈ విషయం నాకు ముందు నుంచి తెలుసు. ఇంతకు ముందు నుంచి మేము ప్రిన్సిపల్ని అడుగుతున్నాము. అయినా దీనిపైన నేను సునీల్ని అడుగుతాను, చర్య తీసుకుంటానని చెప్పడం వరకే తప్ప ఈ విషయం పైన చర్య తీసుకోలేదు. అలా దీంతో పాటు గిరిజన సంఘం వాళ్ళకి, అలాగే జేఏసీ వాళ్ళకి, ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియజేసి ఈరోజు ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న పైన మేము ప్రిన్సిపల్ గారిని సమాచారాన్ని గట్టిగా ప్రశ్నిస్తే ఆరోగ్యం బాగోలేదు అన్న విషయం కూడా అంటే ఇప్పుడు వచ్చి ప్రశ్నించిన వాళ్ళతో చెప్పడం లేదు, చెప్పకుండానే అలాగే కూర్చున్నారు. దాని తర్వాత ఇప్పుడు బాగాలేదనేసి హాస్పిటల్కి వెళ్ళారు. నా పేరు రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ నాయకులను. ఈవేళ ప్రభుత్వం ఇస్తున్న సర్క్యులర్ కాకుండా ఈరోజు మన ప్రభుత్వ అరకులోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ డేటు ఉన్న సరిగ్గా డేటు గడిచిపోతుందని అనేక రకాలైన ఇబ్బందులతో, అనేక రకాలైన సమస్యతో బాధపడుతున్న విద్యార్థులను కూడా ఈ రోజుకు రేపటికి ఫీజు ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అలా పెరుగుతుందనేసి రోజుకు 100 రకాల కారణాలు చెప్పి ఇక్కడ చదువుని చాలా నిర్లక్ష్యం చేస్తున్న ప్రిన్సిపల్పై ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇక్కడ కమిటీ నిర్ణయించి వెంటనే సమస్య పరిష్కరించేలా చర్య తీసుకోవాలని ఈరోజు మేము మీడియా మిత్రుల ద్వారా మేము మాట్లాడుతూ, అదేవిధంగా లేని పక్షం భవిష్యత్తులో మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీ చర్చించి భవిష్యత్తులో మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడానికి మేము ప్రయత్నంగా ఉన్నామని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.